వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయా? రాబోయే రోజుల్లో నగర రోడ్లపై రైమంటూ దూసుకు వెళ్లే అవకాశం ఉందా? కోటి జనాభా దాటిన హైదరాబాద్ నగర రోడ్లు ఇక ముందు అద్దాల్లా మెరిసిపోనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను దూరం చేయడంపై రేవంత్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం ప్రజా అవసరాలకు అనుగుణంగా నగరంలో లింక్ రోడ్లు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా రోడ్ల విస్తరణ, నూతన రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోటి జనాభా దాటి కోటిన్నర మైలురాయి వైపు పరుగులు తీస్తున్న హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది. ఇక్కడ రాష్ట్రంలో 3వ వంతు జనాభా నివసిస్తోంది అంటే నమ్మశక్యం కాకపోయినా నమ్మి తీరాల్సిందే. దేశంలో ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీలకు ధీటుగా హైదరాబాద్ సిటీ అత్యంత వేగంగా అభివృద్ధితో పాటు విస్తరిస్తోంది. దీంతో నగరంలోని రహదారులపై విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోంది. ఇరుకిరుకు రోడ్లతో నగరంలో ప్రయాణం సవాల్గా మారుతోంది. ఇంటి గుమ్మం దాటి కారు లేదా బైక్ పై ఆఫీసుకు వెళ్లాలంటే సగటు నగరవాసి ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. నగర రోడ్లపై ఒక్కసారిగా దూసుకొచ్చే కార్లు, బైక్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు, వివిధ రకాల ప్రైవేటు వాహనాలతో నగర రోడ్లన్నీ ట్రాఫిక్ రద్దీతో కిటకిటలాడుతుంటాయి. దీంతో ఆఫీస్కు వెళ్లేందుకు వివిధ పనుల మీద రోడ్ల మీదకొచ్చే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటు చూసినా ట్రాఫిక్ రద్దే కనిపిస్తుండటంతో గమ్యానికి ఎప్పుడు చేరతామనే టెన్షన్ నగరవాసుల్లో ఉంటోంది. అయితే హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ కి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నారు. ఇరుకుగా ఉండే నగర రోడ్లను దృష్టిలో ఉంచుకున్న రేవంత్ సర్కార్ రాజధానిలోని రహదారులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. హెచ్ఎండిఏ పరిధిలో చేపడుతున్న రోడ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రాజధానితో పాటు హెచ్ఎండిఏ వరకు ప్రజా అవసరాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయేందుకు పెద్ద ఎత్తున లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో రహదారుల అనుసంధానం, కొత్త రహదారుల నిర్మాణం, విస్తరణపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా చేపట్టబోయే 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడం, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు, అవాంతరాలు లేకుండా తమ వాహనాల్లో రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రోడ్ల నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు. విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అదనపు భూసేకరణ చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అదనపు భూసేకరణ విషయంలో ఖర్చుకు వెనకాడవద్దన్నారు. నగర జనాభాను దృష్టిలో ఉంచుకుని, అలాగే రాబోయే రోజుల్లో నగర జనాభా మరింత పెరిగే అవకాశముంటుందని, అందుకు అనుగుణంగా ట్రాఫిక్ ఫ్రీగా నగర రోడ్లను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మొత్తానికి ట్రాఫిక్ తో నిత్యం నరకప్రాయంగా మారిన సగటు నగర జీవికి ఇబ్బందులు తొలగించేలా రోడ్ల నిర్మాణం, విస్తరణ చేపట్టాలన్నారు. కొత్త రోడ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.